హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన మాధవ శివతో మాట్లాడతాడు. ఒరే, ఎందుకురా నువ్వు అలా ఉన్నావు? అదేం లేదులే అన్నయ్య, చక్రి చేసింది కరెక్టేనంటావా? అది కాదురా, మన ఇంటి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే మనం ప్రేమించాము అంటే అది నిజాయితీగా చెప్పాలి, అర్థమవుతుందా? అది ఎప్పుడు అలా చెప్పకే కదరా నేను గాయత్రిని వదులుకున్నాను. ఎప్పుడైనా సరే ప్రేమిస్తే నిజాయితీగా చెప్పాలరా అని అనేసరికి ఇంక అసలు ఏమీ మాట్లాడకుండా కేశవ అలా ఉండిపోతాడు. ఏంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే, లేదన్నయ్య నాకు చిన్న బైక్ పని వచ్చింది అంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు పని ఏంట్రా అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళి కరెక్ట్గా మన ముంగీస దగ్గర బైక్ రిపేర్ చేస్తున్నట్టు చూస్తాడు. ఈ లోపల మన ముంగీస కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఇలా వచ్చావు, మా ఇంటి దగ్గర ఎందుకు అలా ఉంటున్నావు అంటే, అదేం లేదురా, మీ ఇల్లని నాకు తెలియదే అంటే, ఒరే నువ్వు నా కోసం వచ్చావని నాకు అర్థమైంది, నీకేమైనా ఇష్టం ఉంటే చెప్పచ్చు కదరా అంటే, నిన్న నేనా అంటూ ఉంటాడు. నేనా కదరా, నేనంటే నీకు ఇష్టం అంటేనే కదా నువ్వు వచ్చావు. అయినా నీకు పెళ్లి చూపులు అంట కదా, అందుకనే. అవును, నాకు పెళ్లి చూపులు, రేపు పెళ్ళి అయిపోతుంది. అయితే ఏంటి, రే నువ్వు నన్ను ఇష్టపడితే ఆ మాట ఖచ్చితంగా చెప్పాలి కదరా అంటే, నేను అదేం లేదు ఉత్తినే వచ్చాను అంటే, రే ఏదైనా ఆడపిల్ల ఎలా అడుగుతున్నా కూడా చెప్పట్లేదు కదరా ముంగీస, నీ సంగతి చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే చెత్తబుట్ట తీసుకొచ్చి ఇలా వేసేస్తుంది, హెడ్ మెంచేసేస్తుంది. ఇంకా మన మన బుస్సు ముంగీస ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో తెలియక, కేశవకి ఏమీ అర్థం చెప్పాలో తెలియక వెళ్ళిపోతాడు. బైక్ వేసుకుని వెళ్ళిపోయేసరికి ఇంటికి వచ్చి చూసేసరికి పక్క నుంచి మన చక్రి సారీ, ఐఎమ్ వెరీ సారీ అండి అని చెప్పేసి హాస్టల్ ముందు బెలూన్స్ పట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపల అలా చూసిన మన మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్, ఏంటిది సారీయా ఏంటిది అని అనేసరికి ఇంటికి చూస్తే చక్రి మహాలక్ష్మి గబగబా కిందకు వస్తుంది. ఏమనుకుంటున్నావు అసలు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, అది కాదండి, నేను సారీ చెప్తున్నానండి, నేను కావాలని చేయలేదండి. నువ్వు సారీ చెప్పినా నువ్వు చేసిన దానికి అసలే ఇలా కూడా కాదు, నాకు అసహ్యం వేస్తుంది అంటే, అండి అని పోయిందా, మీరు నేను ఒకరికొకరు మనం అండి అనేది పోయింది, చాలా సరదాగా మాట్లాడుకోవచ్చు అన్నమాట అని అనేసరికి, సరదాగా మీతోట నాకు సరదానా, ఏమనుకుంటున్నారు అసలు జన్మలో నీ మొహానికే చూడను, అండి పోయింది అంటే మన ఇద్దరం ఒకరినొకరు, అది కాదండి నేను సారీ చెప్తున్నాను కదండి అని అనేసరికి అందరూ హాస్టల్ వాళ్ళు అలా చూస్తున్నారు. చాలా ఎంబారసింగ్గా ఉంది, నువ్వు చేసే పనులేవి నాకు నచ్చలేదు, వెళ్తారా లేదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనేసరికి, సారీ అండి ఇదిగోండి అని చెప్పేసరికి బెలూన్ని ఏది పట్టుకోదు. సిస్టర్స్ వీడిని ఏమీ అనకండి అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి ఇంకా ఏడిపిస్తున్నాడని చూస్తుంది. ఇంటికి వచ్చి చక్రి అలా కూర్చుంటాడు. వేరే ఎందుకురా అలా కూర్చున్నావు చక్రి, వేరే నేను ఆ అమ్మాయిని ఎంత సారీ చెప్పినా కూడా మహాలక్ష్మి అసలు నా మాటే పట్టించుకోవట్లేదురా, వేరే అయినా నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదురా, నీకు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు, వేరే ఇష్టాలు కాదురా, నేచర్ మా ఇద్దరిని కలిపింది, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు కూడా మా ఇద్దరిని అలాగే కలిపిందిరా, నీకేం తెలుసు అని అనేసరికి, వేరే మేమిద్దరం మొదటిసారి కారులో కలిసాం, ఆ పిల్లకగాడు కారులో కలిసావు, అప్పుడు నాకే సపోర్ట్ చేసింది, తర్వాత తన ఇంటికే నేను డ్రైవర్గా వెళ్ళి, ఇదంతా డెస్టినీరా, అంత నేచర్ రా అని అనేసరికి మన కేశవ కూడా మన బుస్సు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి హాస్టల్ వాళ్ళందరూ మన మహాలక్ష్మి ఏంటి మీ ఇద్దరికి లవ్వా అని అనుకుంటూ ఉంటారు. తెల్లారేసరికి మన కర్ణాకి ఫీవర్గా ఉంటుంది. మాధవ అంటాడు, ఒరే ఈ లోపల చక్రి వచ్చారా, ఎక్కడ పడుకున్నావేంట్రా నువ్వు అంటే, ఒరే వాడిని ఏమి లేపకు, ఎందుకంటే వాడికి జ్వరంగా ఉంది. అవునా, జ్వరంగా ఉంది, నేను చూస్తానులే అన్నయ్య, నేను చూసుకుంటాను అన్నయ్య అంటాడు. ఒరే నీకు జ్వరం కదా, మీ వదినికి ఫోన్ చేసి చెప్పరా అని అనేసరికి, ఎందుకు మళ్ళీ ఏదోటి అంటావా వదిన్ని అని అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మన కేశవ బైక్ రిపేర్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అన్నా బ్రోని ఇలా వదలకూడదు, ఇంకా ఆట పట్టించాలి. అన్నా బ్రో ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు, ఆ మా పార్ట్నర్ గురించేనా, మా పార్ట్నర్కి పెళ్ళైపోతే ఇంకేముంది బ్రో, ఇవాళతో కాలేజీకి సెట్ అయిపోతే కాలేజీ మానేయాలి కదా, ఓ పంచే బ్రో, తను వెనక్కి తిరిగి చూడాలని అనిపిస్తుంది అనుకో, అప్పుడు నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నట్లు లెక్క. అవును బ్రో అన్నా బ్రో అని అనేసరికి, అవునా చూద్దాం అని అంటూ ఉంటాడు. ఇంకెలాగైనా కానీ ఏం జరుగుద్దో మరి రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఇవాళకైతే కేశవ
కేశవాని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకా పాపం మన మాధవ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల బన్సీ వచ్చి అన్న ఏంటన్నా అంటే రే బన్సీ మహాలక్ష్మి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కన్నా కాస్త బాగుంటలేదురా అంటే చూసిపోవడానికైనా రమ్మనన్నా అని అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి సరే అయితే చూసిపోవడానికైనా రమ్మనాలని చెప్పేసి మన పెద్ది ఫోన్ చేస్తాడు. పెద్ది ఫోన్ చేసేసరికి ఓ పక్క నుంచి ఆఫీసు చాలా టెన్షన్గా ఉంటుంది. మేనేజర్ పిలిచి ఏంటి వాట్ యూ లక్కీ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏమైంది నీకు అంత డల్గా ఉన్నావు, వాట్ లక్కీ కమాన్ అంటూ ఉంటాడు. ఏం లేదు అనేసరికి ఈ లోపల మన పెద్ది ఫోన్ చేస్తే ఎక్స్క్యూజ్ మీ అంటుంది. వెళ్ళి మాట్లాడుతుంది. పెద్ది ఎలా ఉన్నారు పెద్ది, అమ్మ ఎలా ఉంది, నీకు భోజనం బాగానే ఉందా పెద్ది, మీ భోజనాన్ని నేను మిస్ అవుతున్నాను పెద్ది, కన్నా కేశవ అందరూ ఎలా ఉన్నారు పెద్ది, బాగానే ఉన్నారమ్మా, నాకు రావాలన్నా ఆ సంఘటన తలుచుకునే దగ్గర నుంచి రావాలనిపించట్లేదు పెద్ది అని అంటూ మన పెద్దికి ముందు కాళ్ళ బంధం వేసినట్టు మాట్లాడినవ్వదు. ఇంకా మనం అడగకూడదు అన్నది మన పెద్ది ఆలోచించుకుంటాడు. ఇంకేంటి పెద్ది ఎలా ఉన్నారు పెద్ది, అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అంతా బాగానే ఉన్నారమ్మా, నీకు అంతా బాగుందా, పోనీలే అమ్మ జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు. ఇంకా ఏమీ మాట్లాడకుండా ఈ పక్క నుంచి చక్రి వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. కారు ఇచ్చిన అతని దగ్గరికి, ఏంటి నీ భార్య నీతో బాగా ఉందా అని అంటూ ఉంటాడు. ఇవాళ అయితే ఎపిసోడ్ ఇలాగే జరిగిందని మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, మహాలక్ష్మిని ఒప్పుకుంటుందా అనేది చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.